హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. టుడే వ్లాగ్ వచ్చేసి మై డైలీ మార్నింగ్ రొటీన్ అండి. ఈ వీడియోలో నేను మార్నింగ్ ఏం చేస్తాననేది చూపించేస్తాను సింపుల్గా ఒక 5 మినిట్స్లో. ఒక విధంగా మీరు నా గురించి ఇది ఇంట్రొడక్షన్ అని కూడా అనుకోవచ్చు. నేను ఫుల్గా అయితే నా గురించి ఎక్కడా చెప్పలేదండి. జస్ట్ పిల్లలు నేను అలా అలా కనిపించాను, కానీ ఇందులో అసలు ఏంటి అనేది అయితే చూపించబోతున్నాను. చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక వీడియోలోకి వెళ్తే, నేను డైలీ మార్నింగ్ పిల్లలు ఇంట్లో ఎవ్వరూ లేవకముందే లేచేసి ఇల్లు మొత్తం క్లీన్ చేసేసుకుంటానండి. మార్నింగే చెత్త తోసేసి మంచిగా ఇల్లు మొత్తం అన్ని రూమ్స్ మాప్ పెట్టేస్తాను ఒకసారి. నాకు ఎలా అంటే, నేను లేచి పీస్ఫుల్గా పని చేసుకోవాలి, అలాగే పిల్లలు ఇంట్లో అందరూ లేచేసరికి హ్యాపీగా వాళ్ళు కూడా ఇల్లు మొత్తం పీస్ఫుల్గా కనిపించాలన్నమాట. సో దానికోసమని నాకు ఇలా అలవాటైపోయింది చెప్పాలంటే. ఎవరు లేవకముందే లేచి ఏ అడ్డు లేకుండా హ్యాపీగా పని చేసుకోవటము. అందులోనూ ఇంటి పని చేసేటప్పుడు పిల్లలు అడ్డొస్తూ ఉంటే చాలా చిరాకుగా ఉంటుంది. వాళ్ళ మీద కోప్పట్టము ఇలా అంతా ఏమీ లేకుండా ఒక్కదాన్ని హ్యాపీగా పని చేసుకుంటాను. ఒక హాఫ్ అన్ అవర్ ముందు లేచినా నిద్రకి ఏమి ఇబ్బంది లేదు. ఆ పీస్ఫుల్ అనేది డే మొత్తం అలా ఉంటుంది. ఇప్పుడు బయట కూడా ఒకసారి మాప్ పెట్టేసి ముగ్గు వేసేస్తానండి. రోజు ఇలాగే అవుతుంది. ఇంట్లో క్లీనింగ్ తర్వాత బయట క్లీన్ చేసి ముగ్గు వేసేస్తే ఇంటి పని అంతటితో అయిపోయినట్టే నాకు. ఇప్పుడు కార్తీక సోమవారం కాబట్టి పూజ గది కూడా క్లీన్ చేసుకొని దీపారాధన చేసుకుందాం అనుకున్నాను. సో దానికోసం దీపాలు, దేవుళ్ళ ఫొటోస్ అన్నీ క్లీన్ చేసేసి ప్రసాదం కోసం సిద్ధం చేసుకున్నాను. నేను ప్రసాదం కోసమైనా బ్రేక్ఫాస్ట్ కోసమైనా ముందు రోజు మా అబ్బాయిని అడుగుతానండి, నెక్స్ట్ డే మార్నింగ్ ఏం బ్రేక్ఫాస్ట్ కావాలి అన్నట్టు. సో తను చెప్పగలిగే స్టేజ్లో ఉన్నాడు కాబట్టి అర్థం చేసుకొని ఏం పిండి ఉంది అని నన్ను అడిగేసి దానికి తగ్గట్టు బ్రేక్ఫాస్ట్ చెప్తాడనమాట. అలాగే ఆ రోజు కూడా ప్రసాదం కోసము కేసరి అడిగాడు. సో నేను కేసరి చేశానండి. ఈ క్లీనింగ్ తర్వాత ప్రసాదం దేవునికి అని చెప్తాం, కానీ మెయిన్గా ఇంట్లో వాళ్ళమే కదండి తినేది. మా ఇంట్లో పిల్లలు ఇష్టంగా తింటారు ఏది చేసినా కూడా, అందుకోసమని ముందు వాళ్ళనే అడిగి చేస్తాను. మా పాప అంటే పెద్ద చెప్పే స్టేజ్లో లేదు కాబట్టి ఇంకా చిన్న అమ్మాయి. మా అబ్బాయిని అయితే ప్రతిదీ అడిగే చేస్తానండి నేను. ఇప్పుడు క్లీనింగ్ అయిపోయింది. మంచిగా ఒక పొడి బట్టతో అన్ని క్లీన్ చేసుకొని తుడుచుకొని మంచిగా తడి ఆరబెట్టేసుకొని కుంకుమ పెట్టేసుకొని అన్నిటికీను పూజ చేసుకున్నాను. మనకున్న బిజీ లైఫ్లో ప్రతిరోజు ఇలా చేసుకోవాలంటే కుదరదు కదండి. అందుకోసమని నేను సోమవారము ఇంకా శనివారము ఖచ్చితంగా మంచిగా పూజ నిష్టగా చేసుకుంటానండి. మిగిలిన రోజులైతే మామూలుగా స్నానం చేశాక దీపారాధన చేసుకొని కిచెన్లోకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ మొదలు పెడతాను. సో సోమవారము ఇంకా శనివారం మాత్రం అన్నీ నీట్గా తుడుచుకొని పూజ గది కూడా శుభ్రం చేసుకొని దీపాలు తోముకొని వీలుంటే నైవేద్యం చేసి పూజ చేసుకుంటాను. టెంకాయ కొట్టుకుంటాను ఇంట్లో. ఈరోజు కూడా సోమవారం కాబట్టి కేసరి ప్రసాదం చేశాను, అదే చెప్పాను కదండి. చేసి పూజ చేసుకున్నాను. మీరు కూడా చూసేయండి. మన కుటుంబము సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉండాలంటే ఎవరి కుటుంబమైనా కూడా అది ఇంట్లో ఉన్న ఆడవారి చేతిలోనే ఉంటుందని నేను నమ్ముతానండి. సో ఎవరికైనా సరే మార్నింగ్ ప్రశాంతంగా గడిస్తే డే మొత్తం చాలా ప్రశాంతంగా ఉంటుంది. నాకైతే ఈ విధంగా చేసుకుంటే డే మొత్తం ప్రశాంతంగా గడిచినట్లు ఉంటుంది. మరి మీకు ఏ విధంగా చేస్తే మార్నింగ్ రోజు మొత్తం హ్యాపీగా గడిచిపోతుంది అనేది నాకు షేర్ చేయండి. మార్నింగే పిల్లలు ఏడుపులు, గోలలు ఇవన్నీ నేను అస్సలు భరించలేనండి. దానికోసమని కొంచెం ఓపిక చేసుకొని నా పని నేను ముందుగా చేసుకోవటం వల్ల రోజు మొత్తం నేనే కాకుండా ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా ప్రశాంతంగా ఉండగలరు. సో ఏ ఇబ్బందులు లేకుండా రోజుని గడిపేయచ్చు అన్నమాట. పిల్లలు కూడా మంచిగా మనం చెప్పింది వింటూ మంచి పద్ధతిలో పెరుగుతారు. వాళ్ళ మీద కోప్పట్టము, చిరాకు పట్టము ఇవంతా లేకుండా
వాళ్ళని మనం అర్థం చేసుకుంటూ, మనం చెప్పింది వాళ్ళు అర్థం చేసుకునే విధంగా చేసుకుంటూ ఉంటే రోజులు హ్యాపీగా గడిచిపోతాయని నేను నమ్ముతాను. సో కొబ్బరికాయ కూడా కొట్టేశానండి. నా పూజ ఇంతటితో అయిపోయింది. మీకు వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కవిత మల్లి వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.